హైదరాబాద్ సిటీ పోలీస్లోకి ఒక రోబో వచ్చి చేరబోతోంది. కొత్త సంవత్సరంలో మనల్ని కొత్తగా పలకరించనుంది. హైదరాబాద్లోనే ప్రారంభమైన స్టార్టప్ కంపెనీ హెచ్ బూట్స్ రోబోటిక్స్ అచ్చం రోబో సినిమాలో మరమనిషిలా ఉండే ఈ పోలీస్ రోబోను రూపుదిద్దే పనిలో నిమగ్నమైంది. ఇది మనుషులను పలకరిస్తుంది, గుర్తుపట్టి పేరుతో పిలుస్తుంది, బాంబులను గుర్తించి నిర్వీర్యం చేయగలదని రూపకర్తలు చెప్పారు. దుబాయ్లో వీల్స్ పై నడిచే రోబో ఉండగా దానికి భిన్నంగా స్వయంగా నడిచేలా పోలీస్ రోబోను రూపొందిస్తున్నారు. బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఈ రోబోటిక్ డిజైన్ను ప్రారంభించారు. మనిషిలా స్పందించే ప్రపంచంలోనే రెండో హ్యూమనాయిడ్ రోబో అయిన దీన్ని సెప్టెంబర్ కల్లా సిద్ధం చేసి ప్రయోగాత్మకంగా డిసెంబర్ 31 నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్లో విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. దశల వారీగా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తున్నారు. కాగా ప్రతి ఏటా 10 రోబోలను తయారు చేసేలా ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో దాని ధర 3 లక్షల రూపాయలుగా నిర్ణయించి విక్రయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ రోబోలు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తాయి. మనకు ఎలా అవసరమో అలా పనిచేసుకోవచ్చని రూపకర్తలు కిషన్, అన్వేష్, అభిషేక్, అనిరుద్ తెలిపారు.